అసలు ఈ నెక్స్ట్ లవ్ ఎందుకు చూడాలి అంటున్నారు ఆడియన్స్, ఏం చెప్తుంది దానికి సమాధానం? ఎందుకు చూడాలంటే యాక్టింగ్ బాగా ఉంటుంది అండ్ మాకు సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. అంతేగాని సినిమాలో కథ లేదా? ఎందుకు లేదు, మరి అది కథ కావాలి మాకు. ఇప్పుడు యాక్టింగ్ చేసావా, ఏం చేసావు, నవ్వుకున్నావా, అందులో ఏడ్చావా అన్నది అది చూసాక మా ఆడియన్స్ చెప్తారు. ఓకేనా? దాంట్లో కథ ఉందా, మా వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు దాన్ని, తెలిసింది. సో అట్లా ఆ కథ ఏంటి అంటే, కథ ఎలా ఉండబోతుంది అంటే మొత్తం చెప్పకూడదు, ఎందుకంటే మళ్ళీ ఇలా డైరెక్టర్ గారు ఏదో కొంచెం వాళ్ళకి పెడతారు కదా. సో అవి అయితే మనం దాటినేమో. మనం ఏం అడుగుతామంటే అందరూ చూసేటట్టు ఉంటుందా, లేకపోతే ఇంత లిమిట్ ఏమైనా ఉందా? అందరూ చూసేటట్టే ఉంటుంది. లవ్ అండ్ కామెడీ, ఎమోషనల్ అన్నీ. ఏడ్చావా? ఎలా ఏడ్చావు అంటే మా వాళ్ళ కోసం ఏమైనా ఏడుస్తావా అని? మీరు అసలు ఇంటర్వ్యూకి పిలిచి ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నేను ఇబ్బంది ఏం పెట్టట్లే. ఇప్పుడు సినిమాల్లో నువ్వు చేసావు, పలానా క్యారెక్టర్ చేసావు, సో ఎలా చేసావు మా ఆడియన్స్కి ఒకసారి చూపిస్తావని నేను అడుగుతున్నా, దాంట్లో తప్పేం లేదు. అసలు చాలా మంది ఇలా బయట పెట్టకూడదు, బట్ మీరేమో ఇవి చేయండి అవి చేయండి అని అంటున్నారు. అవి చేయండి ఇవి చేయండి అని మీరు సినిమాలో చేయలేదా? ఈ నెక్స్ట్ లెవెల్ మూవీలో మీరు చేయలేదా? చేసారా? అవి సస్పెన్స్ కదా, ఆ మూవీ వచ్చినప్పుడు చూసుకోవాలి.